కాలేజీ పోరలైనా డ్యూటీలు చేసే అన్నలైనా డ్యూటీలు చేసే అక్కలైనా పొద్దుగాల టిఫిన్ బాక్స్ పట్టుకపోకపోతే చక్కగా తిననీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కాడికి పోతుంటారు. ఇక ఆడికి పోయినాక మంచూరియా, నూడిల్స్, ఎగ్ రైస్ అనుకుంటా లట్కీలు కొట్టుకుంటా తింటుంటారు. అట్లా ఫాస్ట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోయి తినేటోళ్ళ కోసమే ఇక గీ ముచ్చట పట్టుకొచ్చినాం చూడుర్రి. హోటళ్ళ పొంటి పోయి వావ్ వావ్ అని లొట్టలేసుకుంటూ తినే ప్రజలారా గీ ముచ్చట మీకోసమే. జర్ర కళ్ళు పెద్దగా చేసుకొని చూడుర్రి. హోటల్కు పట్టిన అదృష్టం పోతుంది అని అనుకుర్రో లేకుంటే వెనక మరలకు వచ్చి వాళ్ళు చూస్తారు అని అనుకుంటుర్రో తెలియదు కానీ వండి పెట్టిన తిండి తిని అటే పీక్తారు అని తెగిడుస్తుర్రు కొందరు హోటలోళ్ళు. ఇక చూడుర్రి, పాత బస్తీ చంద్రాయన్ గుట్టల ఎంత చక్కదనంగా ఉన్నాయో హోటళ్ళు. ఆల్కతక్క నూనె, అల్లం ఎల్లిగడ్డలతో పాటు రోజుల కమానం ఫ్రిడ్జ్ల దాచి పెడుతున్న చికెను పేరుకు హోటల్ కానీ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కన్నా అధ్వానం. ఇక దీన్నే ఎచ్చబెట్టుడు, కస్టమర్లకు ఆంటగట్టుడు. అట్లని ఇదొక్కటే కాదు, ఎచ్చం మసాలాలు ఏవి తీసుకున్నా అంత తాల్ తుప్పాసే. అందుకే హెచ్ ఫాస్ట్ అధికారులు స్పెషల్ నజరేసి దోలాడుతుంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముచ్చట బయటపడ్డది. ఆయన కస్టమర్లకు పెట్టేది ఎట్లుంటేంది, వెనకమర్లకు వచ్చి చూసినోడు లేడు, ఎట్లొండుతుర్రు అని అడిగినోడు లేడు అనేది వాళ్ళ ఆలోచన. అందుకే వారాలకు మనం చేపలు, మటను, చికెన్లు ఫ్రిడ్జిలో దాచుకుంటా వాటినే వండుకుంటా ఎచ్చబెట్టి ఇచ్చుకుంటా జనాలకు అలక తక్కువ తిండి అంటగడుతుర్రు. అట్లా ఎన్నటిదో తిండి ఎచ్చబెట్టి తెచ్చిస్తే ముంగట కూర్చున్న మనం మాత్రం అదేది చూడకుండా మురిసిపోయి తింటున్నాం, మీదంగా టిప్పులిచ్చి పోతున్నాం. వీళ్ళ పానిదలగబెట్ట పైసల మీద ఉన్న శ్రద్ధ జనం పానాల మీద లేకపోయే. ఏదేమైనా ఇదే నమూనాల చెక్కింగ్లు చెయ్యుర్రి మేడం, ఇంకా బొచ్చడు హోటళ్ల బాగోతం బయటపడుతుంది అని సలాలు ఇస్తుర్రు గి ముచ్చట చూసిన జనాలు. మొత్తానికి దినం ఏదో ఒకటి బయట పడతనే ఉన్నది. మొన్న ఆదిలాబాద్ లో సాంబార్ల బలి పడితే గీ నడుమ కుక్కట్పల్లి హోటల్లో పిల్లి తిరిగింది. గిదంతా చూస్తే బయట ఏం తిందామన్నా పుట్టెడు భయం అవుతుంది. కాబట్టి పబ్లిక్ పైలం.